ఈరోజు తేదీ 17/2/2025, సమయము 6:45. రాత్రి మేము నెల్లూరులో బస్ ఎక్కి శ్రీశైలం వెళ్తున్నాం. మాఘమాసం కదా, ఇందులో మాఘమాసం సోమవారం పరమ పవిత్రమైనటువంటి శివదర్శనానికి యోగ్యత. అందువల్ల అన్నమాట మేము ఇద్దరమే వెళ్తున్నాం. స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కేస్తాం అన్నమాట. శ్రీశైల శిఖరస్కి పునర్జన్మనవిద్యతే అని మాఘమాసములో శ్రీశైల శిఖరాన్ని కానీ చూడగలిగిన ఒకే జ్యోతిర్లింగము, ఒకే శక్తిపేట ఉండే స్థలం చూడగలిగిన, శ్రీశైలములు చండీ హోమము చేసుకోగలిగిన శత్రునాశనం అవుతుందన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రానికి వెళ్తున్నాం. కృష్ణానది ఒడ్డున ఉంటుంది. కృష్ణమ్మ పడమల తొక్కుతో ఉండే స్థలము శ్రీశైలము. అద్భుతమైనటువంటి క్షేత్రం. కొన్ని వేల సంవత్సరాల నుంచి పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడన్నమాట ఆ క్షేత్రంలో. ఇది సూర్యోదయము, భీంకారమైన అరణ్యము, మంచి ఘాటులు ఉంటాయన్నమాట. వెళ్తూ ఉన్నాం. హర హర మహాదేవ. ఈరోజు తేదీ 17/2/2025, సమయం మధ్యాహ్నం 12:30. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక పరమ పవిత్రమైనటువంటి రెండవ జ్యోతిర్లింగము శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి. అష్టాశక్తి పీఠాల్లో అమ్మవారు కూడా ఒక పీఠం అన్నమాట. మాఘమాసములో శివుడికి మహావిష్ణువుకి ప్రీతికరమైన అటువంటి మాసములో ఎవడైతే విష్ణు దర్శనము శివ దర్శనం చేసుకుంటాడో వాడికి మోక్షం అని చెప్తారనమాట. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రానికి వచ్చాము. ఇది శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాకారం. ఇది ఆ కనపడేది అమ్మవారి యొక్క బంగారు శిఖరం అన్నమాట. అది వచ్చి పశ్చిమ ద్వారము, అది వచ్చి దక్షిణ ద్వారము, తూర్పు ద్వారము, ఉత్తర ద్వారం 4 ఉంటాయన్నమాట ఈ దేవాలయానికి. ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి దేవాలయం అన్నమాట. ఇది అమ్మవారు ఒక జ్యోతిర్లింగము, ఒక శక్తిపీఠం ఉండేది. కాశీ ఒకటి, ఉజ్జయిని ఒకటి, శ్రీశైలం ఒకటి. ఈ 3 జ్యోతిర్లింగాలు శక్తిపీఠంగా విరాజిల్లుతూ ఉంటాయన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. తర్వాత లోపలికి ప్రవేశిస్తే స్వామివారికి ముందు శిఖర దర్శనం వస్తుందన్నమాట. ఆ తర్వాత ధ్వజస్తంభము, బలిపీఠము, ఆ తర్వాత నందీశ్వరుడు. లోపలికి ప్రవేశిస్తుండగానే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం, జ్యోతిర్లింగం చాలా చిన్నదిగా ఉంటుంది, దివ్య స్వరూపము. ఆ తర్వాత పరిక్రమలుగా వెళితే పంచపాండవుల యొక్క ప్రతిష్ట, సరస్వతి నది. ఆ తర్వాత కుడిపక్కకి వెళితే వృద్ధమల్లికార్జున స్వామి. ఆ తదనంతరము కొద్దిగా ముందుకెళ్తే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి శివలింగాన్ని, సహస్రలింగాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం ఇది. ఆ తర్వాత పరిక్రమలుగా అలా ముందుకెళ్తే గోశాల ఈశాన్య భాగంలో ఉంటుంది. అక్కడ అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది, ఓ పెద్ద శివాలయం ఉంటుంది. అక్కడ మనమే అభిషేకం చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఆ శివాలయంలో. ఆ తర్వాత పరిక్రమ వెళ్తే గోశాల నుంచి రాజేశ్వరి స్వామి, శమీవృక్షము, శమీతే పాపం, శమీశత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. అలా ముందుకెళ్తే రాజరాజేశ్వరి దేవాలయము. ఆ తర్వాత రావి చెట్టు, మేడి చెట్టు, జువ్వి చెట్టు 3 ప్రదక్షిణ చేసుకుంటూ పరిక్రమలుగా వెళితే పంచభూత లింగాలలో వాయులింగము, పృథ్వీలింగము, జలలింగము, ఆకాశలింగము, ఆ రకంగా పంచభూత లింగాలు కనపడతాయి. మోక్షలింగము, సూర్యలింగము, చంద్రలింగం దర్శనం చేసుకొని అలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అది అమ్మవారి దేవాలయం కనపడేది. అమ్మవారు భ్రమరాంబిక, అది ఆమెను దర్శనం చేసుకొని బయటకు వస్తే అలా తెల్లగా ఈ మార్గాన అట్లా వెళ్తే అక్కడ స్వామి యొక్క ప్రసాదం లడ్డు అమ్ముతారు. దానికి వెనక వైపున నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మహాశివరాత్రి పర్వదినాన అద్భుతంగా చేస్తున్నారు ఈ దేవాలయం. 19వ తేదీ నుంచి 1వ తేదీ మార్చి వరకు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. 19 ధ్వజారాహన, భృంగివాహన సేవ, హంసవాహన, మయూరవాహన, రావణవాహన,
పుష్పపల్లకి సేవ, గజవాహన మహాశివరాత్రి ప్రభోత్సవము, నందివాహన సేవ, స్వామివారికి లింగోద్భోగాల మహారుద్రాభిషేకము, పాగాలంకరణ కళ్యాణోత్సవం 26వ తేదీ, 27 రథోత్సవము, తెప్పోత్సవము, 28 ధ్వజ అవరోహణ, తర్వాత 1-3 అశ్వవాహన శివ, పుష్పోత్సవము, శయనోత్సవంతో ఈ బ్రహ్మాండంగా మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలు ముగుస్తూ ఉంటాయన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి ఈ మహాశివరాత్రికి రండి, స్వామివారి కృపక పాత్రలు కండి. మాకు పరమేశ్వర దేవల రాత్రి నెల్లూరు నుంచి బయలుదేరాము, ఉదయం దిగాము, స్నానం చేసేసుకున్నాము. కరెక్ట్గా 10:30 లోపలికి వెళ్ళి 20 నిమిషాల్లో 11 లోపలే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. ఇప్పుడు చెప్పినవి చూసామన్నమాట. ఆలయంలో అన్నీ తిరిగి చిన్నగా ఇప్పుడే బయటకు వచ్చేసాము. భోజనం చేసుకున్నాము, స్వామివారికి ప్రసాదం తీసుకున్నాము, తర్వాత స్వామి యొక్క అన్నదానంలో పాల్గొన్నాము. అక్కడ భోజనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ బాగా విపరీతంగా చేస్తున్నారన్నమాట. శివరాత్రి మహోత్సవాలు కదా, అద్భుతంగా చేస్తున్నారు. మహాశివరాత్రి రోజు మాఘమాసం మహాకుంభమేళ 26కి పూర్తవుతుంది. మరలా నేను 22వ తేదీ కాశీకి వెళ్తున్నాను. మళ్ళీ కుంభమేళా స్నానం చేస్తాను. ఈరోజు తేదీ 17, 19 కూడా నేను అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్తున్నాను. మాఘమాసంలో సత్యనారాయణ వ్రతం చేయడం చాలా మంచిది. అక్కడ వ్రతం చేసుకొని 20 తేదీ వచ్చి 20 ఇక్కడ శ్రాద్ధం తీసుకొని 22 శనివారం బయలుదేరి మహాకుంభకి వెళ్తాం అన్నమాట. శుభం భూయాత్. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ, పరమేశ్వరుడు ఎల్లవేళలా మీకు ఆయుష్ ఆరోగ్యం వాళ్ళు కోరుకుంటూ శుభం భూయాత్. ఇట్లు మీ శ్రేయోభిలాషి సిద్ధిరాజు అనంతరామమూర్తి, నెల్లూరు. శుభం భూయాత్. జై శ్రీరామ్.